వస్తున్నట్టు ఫోనన్నా చేయొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. మరే నీ అపాయింట్మెంట్ తీసుకుని ఎప్పుడు రమ్మనేది కనుక్కొని మరీ రావాలని తోచలేదు నాకు రుసరుసలాడింది అన్నపూర్ణమ్మ. తల్లి కోపానికి చిన్నగా నవ్వాడు విశ్వ. ప్రేమగా ఆవిడి చెయ్యి పట్టుకొని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే కూర్చొని తల్లి భుజాల చుట్టూ చేతులు దండలా వేసి, మా అమ్మ ఎప్పుడు వచ్చినా నాకు ఆనందమే. తపస్సు చేయకుండా దేవుడు ప్రత్యక్షమైనట్టు చెప్పకుండా వస్తే మరీ ఆనందం అన్నాడు ఆప్యాయంగా. అప్పటికి కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ. అత్తగారిని పలకరించుదామని వచ్చి ఆ తల్లి కొడుకుల్నే ముచ్చటగా చూస్తుండిపోయిన కోడలు వసుమతి వాళ్ళు తన వంక చూడగానే, మావయ్యగారు బావున్నారా అండి అంది పరామర్శగా. ఆ ఆయన గారికే నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణ కొంచెం మొహం ముడిచి. భార్యని కాఫీ పెట్టమని పురమాయించి ఆమె వెళ్ళాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ.